హలో ఫ్రెండ్స్, హాయ్. నేను మీతో ఇవాళ ఒక చిన్న మెసేజ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను త్రూ ఎ స్మాల్ స్టోరీ. ఇందులో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అలా రోడ్ మీద నడుస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళకు ఆపోజిట్లో ఇంకో వ్యక్తి ఫోన్ చూస్తూ నడుస్తూ వస్తుంటాడు. సో ఫోన్ చూస్తూ నడుస్తున్న వ్యక్తి వచ్చేసి చూసుకోకుండా వీళ్ళని గుద్దేస్తాడు. గుద్దేసి మళ్ళీ ఏం చేస్తాడంటే సీరియస్గా చూస్తాడు, వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు. సో ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ సారీ భయ్యా అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాడు. సో ఇంకో ఫ్రెండ్ అడుగుతారా, ఏంట్రా తప్పంతా వాడిదే కదా, నువ్వెందుకు సారీ చెప్పావు అని. అప్పుడు ఫ్రెండ్ అంటాడు, అరే నీ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయనుకో, 20 రూపీస్ పోయాయనుకో, నువ్వేం చేస్తావురా అని. అరే పోతే పోయినాయిరా 20 రూపీస్, నా 480 రూపీస్ నేను సేవ్ చేసుకుంటాను కదా అంటాడు. సో ఈ ఫ్రెండ్ అంటాడు, అరే నా తప్పు లేకపోయినా వాడితో ఆర్గ్యూ చేసి 2-3 మినిట్స్ నేను అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకొని ఆ స్ట్రెస్తో లైక్ ఆ దిమాగ్ ఖరాబ్ చేసుకొని నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి. సో అదేదో నేనే సారీ చెప్పేసి ఫ్రీగా ఫ్రెష్ మైండ్తో ముందుకు వెళ్తే బాగుంటుంది కదా, వాడు ఎవరి కోసమో నా డే అంతా నేను ఎందుకు వేస్ట్ చేసుకోవడము అంటాడు. సో కరెక్టే కదా ఫ్రెండ్స్, మనకు కూడా డైలీ లైఫ్లో డైలీ ఎన్నో క్లాషెస్ వస్తూ ఉంటాయి. సో దాని గురించే ఆలోచిస్తూ కూర్చొని ఆ డే అంతా పాడు చేసుకునే బదులు మన తప్పు ఏదైనా ఉంటే మనం రెక్టిఫై చేసుకొని, లేదు మన తప్పు లేకపోయినా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ఒక చిన్న స్మైల్తో లెట్ ఇట్ గో అనుకొని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది కదా. అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?